మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం. సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. అలాగే శని, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం, ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది. శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని. ఈ రాశికి శని సంచారం ఒకటి మాత్రమే అనుకూలిస్తుంది. పైగా శని వీళ్ళ రాశి అధిపతి తృతీయ స్థానంలో సంచారంలో ఉన్నారు. బట్ ఈ శని కూడా జనరల్గా ఏంటంటే ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి రాశికి, మకర రాశికి మెయిన్గా ఇక్కడ తృతీయ స్థానంలో శని రెట్రోగ్రెషన్లో నడవటం. బట్ చాలా సులువుగా కంప్లీట్ చేయాల్సిన పనికి కూడా కొన్నిసార్లు ఏంటంటే కొంచెం డబుల్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు. 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి నవగ్రహాల్లో. చూద్దాం పరిస్థితి ఎలా ఉందనేది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ 6, 7, 8 మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ రాశికి ఉన్న ప్రాబ్లం మెయిన్ గురుడు చాలా అతిచారంలో 6th హౌస్లో ఉంటూ ఉన్నారు. సో డిస్ప్యూట్స్ని, కాన్ఫ్లిక్ట్స్ని, వివాదాలని త్రూ యువర్ ఈగో, మీ యొక్క అహంభావంతో, అహంకారంతో చాలా వరకు కూడా ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు పెంచుకోకుండా తగ్గించుకుంటూ వెళ్ళడం అనేది మంచిది. ఏదో ఒక విషయంలో రాజదండనాధికార భయం, ఏమన్నా నాకు అనవసరంగా పైనుంచి బాస్ వల్ల కానీ నాకేమన్నా పనిష్మెంట్ ఉంటుందా, గవర్నమెంట్ నుంచి నాకేమన్నా పనిష్మెంట్ ఉంటుందా, ఇలాంటివి. ఎందుకంటే 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ లిటిగేషన్స్. ఎప్పుడైతే ఈ హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ చాలా అతిచారంతో వెళ్తూ ఉండటం వల్ల చాలా వివాదాస్పదమైన విషయాలు మనం ఎదుర్కొంటూ వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సిబ్లింగ్స్, మీ తోబుట్టువులతో కూడా కావచ్చు, కొన్నిసార్లు అనవసరంగా లోన్స్ తీసుకొని వేగంగా వృధాగా చేయటం కావచ్చు. ఇలాంటివి వాటి విషయాల్లో మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మంగళ, బుధవారాలు చూస్తే 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 7వ జనరల్గా చంద్రుడు యోగిస్తారు, అది ఆయన ఓన్ హౌస్. ఓకే. సో బిజినెస్ విషయాల్లో ఏంటి, మ్యారిటల్ లైఫ్ విషయాల్లో ఏంటి, కొద్ది గొప్ప కొంతవరకు ఆఫీస్లో కూడా అందరితో కూడా కొంచెం న్యూట్రలైజ్డ్గా ఉండటానికి ఈ మంగళ, బుధవారాలు కొంచెం ఓకే. గురు, శుక్ర, శనివారాలు చూస్తే ఈ 3 రోజులు కూడా మెయిన్ 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8వ స్థానంలో చంద్రుడు ఉండటం, ఆల్రెడీ అక్కడ కేతు ఉండటం మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ 8వ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండడం, అలాగే రవి కూడా 8వ స్థానం ఇక్కడ 9వ స్థానంలో ఉంటాం. చాలా వరకు ఖర్చులు అనేవి అధికంగా ఈ మాసం ఉండే ఆస్కారం ఉంటాయి. ఖర్చులు కొంచెం అంటే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం ఉండటం కావచ్చు, అలాగే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం కావచ్చు. సో కొంతవరకు కమిట్మెంట్స్ రీత్యా మనం పెట్టుకునే ఖర్చులు ఏవైతే ఉంటాయో అలాంటివి కొంచెం ఉండే ఆస్కారాలు ఈ మాసం ఉన్నాయి. లేనిపోని మానసికమైన భయాలు అనేవి 8వ స్థానంలో ఉన్న కేతు వల్ల మనకి ఇక్కడ కలిగే ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి చంద్రకేతువుల యొక్క కలయిక గురు, శుక్ర, శనివారాల్లో వారాంతానికి. సో మనం కరెక్ట్గా ఉంటే మనం అంత ఫియర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఏం లేని దానికి ఊరికే భయపడతాం చంద్రకేతువులు కలిసి అష్టమంలో ఉండటం వల్ల. సో మనం ఇంకొంచెం కరెక్ట్గా లేకపోతే దాని గురించి ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎక్కువ ఫియర్ అవ్వాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా మానసిక భయాల విషయంలో కొంచెం
జాగ్రత్తగా ఉండటం ఈ మకర రాశి వాళ్ళకి మంచిది. సో అలాగే ఇక్కడ ఈ రాశికి చూసినట్టయితే కనుక దశమ స్థానంలో కుజబుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. దశమ స్థానంలో జనరల్గా ఈ మకర రాశి వాళ్ళకి కుజుడికి దిగ్బలం ఉంటుంది, బట్ బుధుడు కూడా అక్కడే ఉన్నారు. ఈ బుధుడికి ఆ కుజుడికి పడదు. సో ప్రొఫెషనల్ రీత్యా ప్రొఫెషనల్ విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి కుజబుధుల యొక్క ఇటు వల్ల మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు బుధుడి యొక్క యుతి, పేరెంట్స్ రిలేటెడ్ విషయాల్లో పేరెంట్స్ యొక్క ఏకాభిప్రాయం, పేరెంట్స్కి సంబంధించి తల్లి తండ్రి వీళ్ళిద్దరి యొక్క ఏకాభిప్రాయం గురించి, సో లేకపోతే పేరెంట్స్ యొక్క బాధ్యత కావచ్చు, ఇది కొంచెం మనకి ప్రతిబంధకంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కనిపిస్తూ ఉంది. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్గా డిస్టర్బెన్సెస్, కమ్యూనికేషన్ రిలేటెడ్గా సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు. సో అలాగే ఈ షష్టమ స్థానంలో గురుడు దోషం మెయిన్, గురుబలం లేని కారణంగా దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళు చాలా మంచిది. అష్టమ కేతువుకి, అష్టమంలో ఉన్న కేతు యొక్క సంచారానికి పలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింప ఉలవలు అలాగే రంగురంగుల వస్త్రం దానం చేసుకోవడం చాలా మంచిది. భాగ్యంలో కూడా రవి యొక్క సంచారం నడుస్తూ ఉంది. అంటే మీరు ఎంత స్పిరిచువల్గా ఉంటే, ఎంత దైవికంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. లేకపోతే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశికి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.